తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఫైర్ బ్రాండ్ కనపడుతున్నారు మళ్ళీ మాకు. మనకి చాలా ఫైర్ బ్రాండ్ రావాలి తెలంగాణలో, చాలా మంది ఫైర్ బ్రాండ్స్ కావాలి. చాలా లోటు ఉంది. నిజానికి తెలంగాణ పాలిటిక్స్లో, తెలంగాణ పొలిటీషియన్స్లో ఫైర్ ఉంటుంది. బట్ మీరు ఒక ఫైర్ బ్రాండ్గా తయారయ్యారు. ఇప్పుడు ఫైర్ ఉండటం వేరు, ఆ ఫైర్ ప్రజలకు పనికి రావడం వేరు. ప్రజలకు పనికి రావడం, సొంతానికి పనికి వచ్చే ఫైర్లు ఎక్కువ ఉన్నాయి. సొంతానికి పనికి వచ్చే ఫైర్లు ఎక్కువ ఉన్నాయా? ఓకే. ప్రజలకు పనికి వచ్చే ఫైర్ బ్రాండ్లు కావాలి. ఓకే. సో రాకేష్ రెడ్డి ప్రజలకు పనికి వచ్చే ఫైర్ బ్రాండా? అంటే రాజకీయ నేపథ్యం, రాజకీయ జీవితం ఒక 2 సంవత్సరాలే కాబట్టి 2 సంవత్సరాల నుంచి 24 నెలలు ప్రతి నెల నా మీడియా ఇంటర్వ్యూ చూడండి, ప్రజలలో నేను వెళ్ళి కలిసిన విధానం చూడండి, ప్రజా సమస్యల పట్ల అసెంబ్లీలో గొంతెత్తిన విధానం చూడండి. అవుట్ స్పోకెన్ ఉంటారు. పార్టీలైనా పార్టీ సిద్ధాంతం వీటికంటే అన్నిటికంటే కూడా జస్ట్ కామన్ సెన్స్తో, కామన్ మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నట్టు కనపడుతుంది. అసెంబ్లీలో 2-3 స్పీచెస్ చూసాము. దీనికంటే ముందు, లోపలికి వెళ్ళడానికంటే ముందు నేను కూడా నిజామాబాద్లో పనిచేశాను రిపోర్టర్గా, నిజామాబాద్ జిల్లాలో. మీ ఊరు చాలాసార్లు వచ్చా, అంకాపూర్. నాకు అంకాపూర్లో ఆల్మోస్ట్ అందరూ తెలుసు, అక్కడ బాగా తెలుసు. నేను అక్కడ వింటుండేవాడిని, రాకేష్ రెడ్డి ఓ ఎర్రచందనం స్మగ్లర్, ఒక డాన్ అని వింటుండేవాడిని. మీ ఇల్లు అది అంతా చూపించి చెప్తుండే, నేను ఇక్కడ ఉండడు, ఎక్కడ ఉంటాడు, మొత్తం ఇండియాలో ఆ ఎర్రచందనం ఎగుమతి చేసే లైసెన్స్ ఈయనకి మాత్రమే ఉంది, ఇట్లా చాలా కథలుగా చెప్పేవాళ్ళు. ఫైనల్గా ఈరోజు ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. ఏంటి అసలు డాన్ ఎలా అయ్యారు? ఆర్మూర్ నుంచి బయటకు వచ్చి అంత పెద్ద ఎత్తున ఎలా ఎదిగారు చెప్పండి ఫస్ట్. నేను డానేం కాలేదు అనుకుంటారు కదా, మిమ్మల్ని అట్లా పిలుస్తారు కదా, అలా అందరూ ఊహించుకుంటారు. డాన్ కాదు కానీ డాన్లకే డాన్ అనుకుంటారు. డాన్లకే డాన్ అనుకుంటారు. ఎందుకంటే నేను చేసేది ఎర్రచందనం వ్యాపారం. ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వము వేలం వేస్తే కొంటాను నేను. కాబట్టి అంత డాన్లు కూడా ముఖ్యమంత్రులు డాన్లు, నేను డాన్లు, ఎందుకంటే అమ్ముతారు వాళ్ళు కాబట్టి కొంటాను నేను. ఓకే. అట్లా డాన్ దగ్గర నుంచి డాన్ కొన్నట్టు అంతే. లీగల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని లీగల్గా ఉంటాం, లీగల్గా ఎక్స్పోర్ట్ చేస్తాం. దాని మీద మీడియాలో ఉన్న అపోహల వల్ల రకరకాల ఊహించుకుంటారు. అసలు అటు ఎందుకు వెళ్ళారు? మీకు ఆర్మూర్ ప్రాంతానికి పెద్దగా ఎర్రచందనంతో సంబంధం, తెలంగాణకి సంబంధం లేదు కదా. అనుకోని పరిస్థితుల్లో అక్కడ రాయలసీమలో నా ఫ్రెండ్స్ ఉండడం వల్ల, అప్పుడు 96-97 ప్రాంతంలో వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న అంటే అలా ఏదైతే రెడ్ షాండర్స్ ఉన్నదో అక్కడ ఉన్న ఉపయోగాలు కావచ్చు, మనకు కొత్త కావచ్చు, కానీ ఆ ప్రాంతంలో అంతా బ్రిటిష్ టైం నుంచి, అంటే అసలు నేచర్ కదా అది. అవును. వాళ్ళ ఇండ్లలో కానీ, వాళ్ళ వ్యవసాయ పనిముట్లు కానీ, ఇంటి పనిముట్లు కానీ, ఫర్నిచర్ కానీ అన్నీ ఎర్రచందనమే. అవును. వాడు ఎక్కడో ఆదిలాబాద్ ఖానాపూర్కి వచ్చి తీసుకుపోడు కదా, వాడు రాజంపేట రాజంపేట పక్కన రాయచోటికి తెచ్చుకుంటాడు తప్ప వాడు ఖానాపూర్ వచ్చే అవసరం లేదు. ఆ రకంగా ఒకటి దాని దగ్గర స్టడీ చేస్తే జపాన్లో బాగా డిమాండ్ ఉంది అని అప్పుడు గవర్నమెంట్ అప్రోచ్. అప్పుడు ఇండియా నుంచి ఎవరు లేరు, మొత్తం ఇండియా నుంచి ఎవరు లేరు, అఫీషియల్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఓకే. అప్పుడు దానికి సంబంధించిన లైసెన్సులు తీసుకోవటము, ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకోవటము, అప్పుడు మార్కెటింగ్కు జపాను, అట్లా స్టడీ టూర్స్కు, మార్కెటింగ్ టూర్స్కు. ఎందుకంటే నాకు అప్పటికే గల్ఫ్ కంట్రీస్తో, సింగపూర్ నుంచి వేరే చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ఉపయోగపడ్డది అది. ఓకే. ఈ అంకాపూర్ అంటే వ్యవసాయం, అద్భుతమైన వ్యవసాయం గురించి చెప్తారు. అంకాపూర్ అంటే అద్భుతంగా ఎర్రచంద్రాన్ని బయటికి పంపించడం కూడా తెలియదు ఎవరికి. అక్కడ నుంచి ఏదో ఒకటి చేయాలి, అంటే ఏదో ఒక రకంగా మనము ఉదాహరణకి ఏంటంటే మేము చేసేది కూడా గవర్నమెంట్ యాక్షనే కాబట్టి, గవర్నమెంట్ కూడా అది పెద్ద ఫారెస్ట్ ఫెల్లింగ్ ఏం కాదు. స్మగ్లింగ్ అవుతుంటే కాన్ఫిస్కేటెడ్ చేసింది యాక్షన్ చేస్తారు. ఒకసారి కట్ చేసిన తర్వాత ఇంకేం ఉండదు కదా దాంట్లో. బాగా ప్రాఫిటబుల్ బిజినెస్ సార్ అది? ఒకప్పుడు ఉండేది ప్రాఫిటబుల్, ఇప్పుడు లేదా? ఇప్పుడు అంతా లేదు. ఇప్పుడు కూడా మీరు ఒక్కరే? ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చారు, కానీ నేను తగ్గించేసాను 90%. ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చేసాను, రాజకీయాలకు వచ్చింది అంతకుముందే సుమారు రాష్ట్రం విడిపోయి నుంచే తగ్గించాను నేను. 2014 నుంచి రాష్ట్రం విడిపోయినప్పుడు ఇంకా అక్కడ ఒక 3 ఇండస్ట్రీలు ఏమి ఉన్నట్లున్నాయి. బట్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా శేషాశాల అడవుల్లో పట్టుకున్నదంతా వేలం వేస్తూ ఉంటారు, కొనడానికి ఎవరు చెప్తుంటారు. రొటీన్ అది, రొటీన్ ఎవరి. ఎందుకంటే అక్కడ నేచర్ 4 లక్షల కిలోమీటర్లు ఉన్నది. కనిగిరి నుంచి పడితే మనకు కర్నూలు అదంతా ఒక గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు, అది వెంకటేశ్వర స్వామి గిఫ్ట్. అదొక రకంగా జపాన్లో, చైనాలో వాడతారు, కానీ ఇప్పుడు ఇంతకు ముందు క్రేజ్ లేదు. ఓకే. గవర్నమెంట్ కూడా దాని అంత పెద్ద ఇప్పుడు అంత ప్రాఫిట్ లేదు. బట్ డిమాండ్ అయితే ఉందా? డిమాండే తగ్గింది. ఇప్పుడు వచ్చిన మార్పులలో ఏంటంటే వాళ్ళు కూడా చైనీస్, ఇటలీ ఫర్నిచరు, టర్కీ ఫర్నిచరు, అంటే ఒకప్పుడు మనం కదా తాత ముత్తాతలు ఉన్న టైంలో ఫర్నిచర్, టేక్ ఫర్నిచర్ ఎట్లా వాడుతున్నాము అట్లా వాడుతున్నారు. రెండోది కొద్దిగా ఉన్నాయి దానికి ఉన్న వాల్యూస్, దానికి ఉన్నాయి, అంటే కొన్ని స్పిరిచువల్ వాల్యూస్ అండ్ మెడిసినల్ వాల్యూస్, కొంచెం యాంటిక్ వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఇక ఫర్ ఎవర్ గ్రీన్ అనుకోండి. ఇక నేను ఆల్రెడీ 10 సంవత్సరాలు తగ్గించాను. సో మీరు అఫీషియల్ పుష్ప అనుకోవచ్చు, అఫీషియల్ పుష్ప మీరు. ఓకే.
సో బిజినెస్ ఎన్నెన్ని అనుకోవచ్చు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని 1000 పేర్లతో పిలుస్తాం. మాకు మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ రకరకాలుగా అనుకుంటారు దాన్ని. మేము ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఇంకా శ్రీశ్రీ చెప్పినట్లు నీ వ్యక్తిగతమే నీ సొంతం తప్ప, నువ్వు ఎప్పుడైతే ప్రజా జీవితంలో వచ్చిన తర్వాత ఇవన్నీ స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, మొత్తం అఫీషియల్ గానే చేశారు తప్ప అన్అఫీషియల్ గా మీరు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసింది లేదు? లేదు, చేయడానికి సంబంధించిన అవకాశం కూడా లేదా? అవకాశాలు అంటే ఎర్రచందనం నేను ఇన్ఫాక్ట్ తిరుపతి ప్రాంతంలో కూడా పనిచేశాను నేను. అక్కడ చాలా మంది జస్ట్ ఒక 2 దొంగలు అమ్మితే చాలు 2 లక్షలు 3 లక్షలు వస్తాయి అన్నట్టు చాలా మందిని చూశాను నేను అట్లా. అలా అనేం లేదు. ఇప్పుడు అది కూడా ఎప్పుడు క్రేజ్ ఉండదు. 2009 నుంచి ఒక 5 years ఏమో క్రేజ్ ఉండే అంతే. రొటీన్ కదండి. ఇప్పుడు ఒకటే, ఇప్పుడు పేదరికం ఉన్నదులు ఇట్లాంటి పనులు ఉంటాయండి. కరెక్ట్. ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ చదివిన వాడికి 20,000 ఉద్యోగం ఇస్తలేవు. వాడి ఇంటి పక్కనే అడవి ఉంది, చెట్టు కొడితే 1,00,000 ఇస్తా అనుకుంటే చెట్టు కొడతాడు. నువ్వు చదువుకొని ఇంజనీరింగ్ చేసి 20 ఏళ్ళు కష్టపడి చదివితే నువ్వు 20,000 ఉద్యోగం ఇచ్చే పరిస్థితులు లేవు. అంటే అలా అని ఉద్యోగం దొరకని వాళ్ళంతా స్మగ్లింగ్ చేయాలని కాదు. కొద్దిగా యూత్ ఆకర్షితం కావటము, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఈజీ మనీ ఒకటే కడుపు కాలినప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయి. దాన్ని ఒక రకంగా ఆ రకంగా వాడుకున్నారు. ఇక అది నేచర్. ఇప్పుడు అది ఒకటే దగ్గర కాదు కదా. తీసుకున్న దగ్గర ఇసుమ స్మగ్లింగ్ అవుతుంది, మోరం ఉన్న దగ్గర మోరం అవుతుంది, గ్రానైట్ ఉన్న దగ్గర గ్రానైట్ అవుతుంది. రాజకీయ నాయకులు చేసేదంత ఏంటి? రాజకీయ నాయకులు చేసేదంత ఏంటి? ఏం చేస్తున్నారు? గ్రానైట్ క్వారీలు. మరి అసెంబ్లీలో మాట్లాడేది వాళ్ళే కదా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి మాట్లాడిండు కదా, హరీష్ రావు, మహేష్ రావు తమ్ముడు నేను సభ కమిటీ ఎత్తున్నారు, 2004 నుంచి దోసుకున్నారు, బ్లాక్ మెయిల్ చేసినారు. వీళ్ళంతా లీగల్ ఫ్రేమ్ లో ఉన్నారు. అసలైన దొంగలంతా వీళ్ళు రాజకీయ నాయకులు. మీరు కూడా రాజకీయ నాయకుడే. అవును, తప్పేముంది. నేను కూడా గొంగట్లో దిగుతుంది. నేనేం 40-45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యే కావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. జస్ట్ అట్లా మ్యాటర్ ఆఫ్ 45 days లో వచ్చి ఎమ్మెల్యే అయిపోయారు. ఎలా? ప్రజల ఆశీర్వాదం. అది పొద్దాక జనాల్లో ఉండి తిరిగి 2-3 సార్లు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యడానికి కొట్టుకొని ఎంతమంది చూస్తున్నాను నేను రాజకీయాల్లో. చాలా మంది చూస్తున్నాను కదా. అంటే ఏదో కారణం ఉంటుంది. ఏంటి రాకేష్ రెడ్డిని అంకాపూర్ నుంచి అసెంబ్లీకి పంపించింది ఏంటి అంటే ఏం చెప్తారు? ధైర్యం. మీకున్న ధైర్యమా, ఆర్మూర్కు మీరు ఇచ్చిన ధైర్యం? నా ధైర్యం ఆర్మూర్కి ఇచ్చాను. అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న దౌర్జన్యము, భయపెట్టే రాజకీయము, అక్రమాలు, అవినీతి, మర్డర్లు, మానభంగాలు, అన్ని వ్యవస్థలని చేతిలో పెట్టుకున్నప్పుడు ఉన్న మాజీ శాసనసభ్యుడు. మీ అందరికీ తెలుసు, మీరు నిజామాబాద్ పనిచేసిన తెలుసు. జీవన్ రెడ్డి గారు నా పర్సనల్ గా కూడా తెలుసు. ఆయన పద్దాక జనాల్లో ఉంటున్న గుడ్ మార్నింగ్ ఆర్మూర్ అని తిరుగుతున్నారు. జనాల్లో సాఫ్ట్ స్పోకెన్ ఉంటారు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆయన పట్టుకొని మీరు స్మగ్లర్లు, మర్డర్లు, మానభంగాలు. నేను అనలేదు, అది మీరన్నారు. మీరు కేసులు బుక్ చేసి, నేను బుక్ చేయలేదు. ఎవరు పెట్టారు కేసులు? ఇప్పుడు అక్కడ ప్రతి గ్రామంలో మీరు వెళ్ళి అడగండి. అప్పుడు పోలీస్ రికార్డ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదైతే అతను ఆయనలో 2014 నుంచి 2023 December 3 వరకు జరిగిన కేసులు చూడండి. 2023 December 3 నుంచి నేను వచ్చిన తర్వాత కేసులు చూడండి. అసలు కేసులు లేవు. క్రైమ్ తగ్గించారు మీరు? క్రైమ్ మ్యాక్సిమం అన్ని కంట్రోల్ చేశాను. క్రైము, రాజకీయ విభేదాలు, రాజకీయ కక్షలు, అక్రమ కేసులు, అరాచకాలు మొత్తం కంట్రోల్. నైట్ లైఫ్, గంజాయి కూడా ఉండేదా? గంజాయి మ్యాక్సిమం. అంటే ఒక్కొక్క విలేజ్ 300 మంది పిల్లలు బహిరంగంగా. నిజం కాకపోతే పాత వీడియోలు చూడండి. ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అంటే నాకు గంజాయి గాంగ్ ఉంటుండే. సో జీవన్ రెడ్డి గెలిపించాడు మిమ్మల్ని? జీవన్ రెడ్డి ప్రధాన నా విజయానికి మూలకారకులు మాత్రం జీవన్ రెడ్డి. ఓకే, మిమ్మల్ని ఎమ్మెల్యే కావడానికి, మీరు అసెంబ్లీకి వెళ్ళడానికి ఆయన ఒక ప్రధానమైన కారణం. మీ ధైర్యం అండ్ జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి మీద వ్యతిరేకత. ఈ అరాచకాలను నిలదీసేవాడు లేడా, నిగ్గదీసేవాడు లేడా, అసలు ప్రశ్నించేవాడు లేడా జీవన్ రెడ్డిని? వాడు ముంగట తొడగొట్టేవాడు లేడా? అడుగడుగున భయము, బెదిరింపు రాజకీయాలు, ఇట్లా ఒక విలేకరులను కూడా చంపుతామని కావాల్సి ఎన్నో రికార్డింగ్లు ఉన్నాయి, కావాలంటే పంపిస్తాం. విలేకరులకు కావచ్చు, లేకపోతే పౌర హక్కుల వాళ్ళకి కావచ్చు, ప్రతిపక్షాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు. ఇంతమందిని బెదిరించిన జీవన్ రెడ్డి ఎక్కడో వ్యాపారం చేసుకుంటున్న మిమ్మల్ని బెదిరించలేకపోయాడా పోటీ చేద్దని? కంసుడు కూడా కృష్ణుడు పుట్టేవారు ఆగాడు. ఓకే, అంటే అంతకుముందు కూడా 7 పుట్టారు, కానీ కంసుని చంపలేకపోయినారు. కృష్ణుడే చంపిండు కంసుని. జీవన్ రెడ్డిని ఓడించడానికి నచ్చినాయి రాజకీయాలకి. ఏదో ఒక నేపథ్యం ఉంటుంది, ఏదో ఒక సంఘటన సింక్ అవుతుంది. అది దేవుడి నిర్ణయం. రాజకీయాలంటే ఇష్టం లేని రాజకీయాలకు రావడం, అసలు
ఓడిపోయిన ప్రతి అభ్యర్థిని తన పార్టీలో కలుపుకోవడము, ప్రజల పట్ల ప్రతిపక్షాల పట్ల గొంతు విప్పే నాయకత్వాన్ని ఉంచలేదు. ఎట్లయితే తెలంగాణలో కేసీఆర్ గారు ఉంచలేదో ఆర్మూర్ కూడా అంతకన్నా ఘోరం. పోటీ చేసిన ప్రతి ఒక్కరు ఆయన మీద పోటీ అందరూ అదే పార్టీలో పోయారు. సురేష్ రెడ్డి గారు, ఆకుల లలిత గారు, ఇంకా ఎవరో చాలా మంది ఓకే. ఎవడే పార్టీ చేసిన ఇంకా విలేజ్ లో కూడా ఏ నాయకత్వం కూడా ఇంకా ప్రతిపక్షం లేదు. అక్కడ ఇక్కడ ఒకడు ఏదో మిగిలిపోయారు. జై శ్రీరామ్ అంటే ఒకడు, జై భీమ్ అంటే కొందరు మిగిలిపోయారు. జై భీమ్ అన్నోళ్ళు మిగిలినారు, జై శ్రీరామ్ అన్నోళ్ళు మిగిలినారు. ఓకే, మిగతా